మహబూబ్ నగర్ లో కొత్త జాతీయ రహదారి శివారు ప్రజలకు తలనొప్పిగా మారింది. జాతీయ రహదారి 167 కు 44 అనుసంధానం నేపథ్యంలో అల్లీపూర్, గాజులపేట, తాటికొండ, ఇప్పలపల్లి, నెహ్రూ నగర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్ నగర్ వెళ్లాలంటే 3 కిలోమీటర్లు వెళ్లి మళ్లీ సర్వీస్ రోడ్లో గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నుంచి గత 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచే మా పెద్దలు వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచే వెళ్ళడం జరుగుతుంది. మేము కూడా రోజు ఇక్కడ నుంచే వెళ్తాము. మరియు మోటార్ సైకిల్ కానీ చిన్న చిన్న వాహనాలకు అన్ని ఇబ్బంది చేకూరుతుంది. దయచేసి మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి దయచేసి వాళ్ళని వినమ్రతతో వేడుకుంటున్నా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయవలసిందిగా మరి వాళ్ళకి ఎప్పటికి కూడా మేము రుణపడి ఉంటాము. రోడ్డు బ్లాక్ చేసి ఇట్లా రింగిస్తామేదంటే గొర్రె కానీ, మేక కానీ, ట్రాక్టర్ కానీ ఎలాంటి చిన్న వెహికల్ పోయినా కూడా రింగ్లో పోతే యాక్సిడెంట్ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఈ బ్రిడ్జ్ అనేది హైట్ రేజ్ చేసి కిందికి వెళ్ళి అండర్ పాస్ అంటే రైల్వే అండర్ పాస్ లాగా కాదండి, ఈ పూత్పూర్ అండర్ పాస్ లాగా బ్రిడ్జ్ పైన ఎప్పట్లాగా ఈ రోడ్ ఇట్లే ట్రాన్స్పోర్టేషన్ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వాలని ఇదే విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు పార్లమెంట్ సభ్యులను కూడా మేమంతా ఈ గ్రామాల వ్యక్తులం అందరం కలిసి వినతి పత్రిక ఇవ్వడానికి పోతున్నాం. ఈ దారి పక్కకు మళ్లించడం వలన మాకు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మేము గత రోడ్లలో పొంటి కూడా పోయి చూస్తున్నాము. మాకు ఇక్కడ పోతే రాయచూరు రోడ్ అది బైపాస్ ఉంటుంది, అక్కడ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి. ఇటు పోతే మాకు హైవే రోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్పీడ్ రావడం జరుగుతుంటుంది. మాకు అగ్రికల్చర్ చేసుకునే ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ సడన్గా పోతే ఓవర్ స్పీడ్ తోటి వచ్చి యాక్సిడెంట్లు చాలా అవుతున్నాయి. దయచేసి దీని మీద చర్య తీసుకోమని కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేని కానీ మన పెద్దలని అందరినీ మనవి చేసేది ఏమన్నా అంటే ఈ రోడ్ ఇట్లనే ఉండి పైకి వెళ్ళి బ్రిడ్జి చేసుకుంటే బూత్పూల్రా కానీ, దేవరకల్లె కానీ వేసినట్లు బ్రిడ్జి చేస్తే మాకు యాక్సిడెంట్లు అనేది చాలా మతకం తగ్గిపోతుంది. అంటే 12 ఫీట్లు అంటే ఎన్ని? 5 గ్రామాలకు ఇబ్బందికరంగా మారిన ప్రాంతంలో వెంటనే అండర్ పాస్ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణను వేడుకుంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తమ సమస్యను తీర్చాలంటూ ఎంపీ, ఎమ్మెల్యేను కోరుతున్నారు.